చాలామంది జేఎన్‌టీయూ స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు. 2122 బీటెక్ రిజల్ట్స్ గురించి వీడియో చేశారు. 41 బీటెక్ రిజల్ట్స్ గురించి వీడియో చేశారు. అలాగే 1112 గురించి చేశారు. ఇక 3132 గురించి మరి ఏంటి సార్ అప్డేటు? ఏంటి సార్ ఇంత డిలే అయిపోయినాయి? దానికి గల కారణాలు ఏమైనా ఉన్నాయా? అసలు రిజల్ట్స్ ఎప్పుడొస్తాయి? అని చెప్పేసి వీళ్ళు అడుగుతా ఉన్నారు. దాంతో పాటు ఈ 3132 పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతది? ఈసారి మేము పాస్ అవుతామా? లేదా? అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. వీటి గురించి చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు గనక నాతో మాట్లాడాలంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకు హైప్ ఇవ్వండి. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది నిన్న 2122 బీటెక్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకున్నాం. సో దాని ప్రకారం చూసినట్టయితే అప్పటి వరకు కూడా ఏవి గనక రిజల్ట్స్ రిలీజ్ కానట్టయితే 3132 బీటెక్ రిజల్ట్స్ కూడా డిక్లేర్ అవ్వడానికి డిలే అయ్యేదానికి ఛాన్స్ ఉంది. వీటికి కారణం వచ్చేసరికి తెలిసిపోయింది. ఏంటంటే జనరల్గా సమ్మర్ టైంలో ఎప్పుడు జరిగే డిలేనే ఇది. ఎందుకంటే ఇప్పుడు వివిధ సెట్లు ఉన్నాయి. ఈఏపీ సెట్ అని, పీజీఈ సెట్ అని, పీజీ సెట్ అని, వీటన్నిటినీ కూడా షెడ్యూల్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఎగ్జామినేషన్ కంట్రోలర్ వీళ్ళందరిది ఉంటుంది అనమాట. వైస్ ఛాన్సలర్ వీళ్ళందరూ కూర్చొని. సో ఇప్పుడు ఆ పనిలో పడినప్పుడు దానికి సంబంధించిన వివరాలు, టైపింగ్, ఎడిటింగ్ అంతా కూడా ఎగ్జామినేషన్ కంట్రోల్ వాళ్ళే చేస్తారు. సో దాని గురించి ఈ రిజల్ట్స్ అనేవి ఈసారి డిలే అవ్వడం జరిగింది. ఎప్పుడు జరిగేది జాప్యం, కానీ ఇంత జాప్యం ఎప్పుడు జరగల. జేఎన్‌టీయూకేది ఎప్పుడు కూడా ముందుగా వచ్చే రిజల్ట్స్. మరి 3132 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ అయిందా అంటే ఇక్కడ 3 ఫేజ్లు ఉంటాయి. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3. నిన్న మనం 2122 బీటెక్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయో మాట్లాడుకున్నాం. ఎప్పుడు లోపు వస్తాయి అని చెప్పేసి. అయితే ఈ 3132 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ అయిపోయినప్పుడు కూడా మరి మార్క్స్ ఎంట్రీ అనేది బయటికి తెలియదు కాబట్టి మార్క్స్ ఎంట్రీ కనుక కంప్లీట్ అయితే, సో మనం నిన్న అనుకున్న డేట్లో కనుక 4th ఇయర్ తర్వాత 3rd ఇయర్ రిలీజ్ చేయాలి అని అనుకుంటే మాత్రం రిలీజ్ చేస్తారు. కాదు, ఈ 4th ఇయర్ రిలీజ్ అయింది, ఇక ఫస్ట్ జరిగింది 2122 కాబట్టి అవి రిలీజ్ చేయాలని ఉంటే మాత్రం నిన్న అనుకున్నట్టు అది రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత ఫిబ్రవరిలో ఈ 3132 బీటెక్ రిజల్ట్స్ రిలీజ్ అవుతాయి. అయితే 41 బీటెక్ 2122 కంటే వెనక జరిగినట్టుంది సార్, గుర్తులేదు నాకు. కానీ అయితే దాని ప్రకారం కనుక చూస్తే అంటే 41 బీటెక్ వెనక జరిగి 2122 కనుక ముందు జరిగి ఉంటే 41 బీటెక్ రిజల్ట్స్ కానీ డిక్లేర్ అయ్యి ఉంటే ముందు, దాని తర్వాత వచ్చేది నో డౌట్ 3132 బీటెక్. కానీ ఇప్పుడు తెలిసిన ఒక అప్డేట్ ప్రకారం 2122 బీటెక్కే నెక్స్ట్ రిజల్ట్స్ డిక్లేర్ చేస్తారని చెప్పేసి బలంగా అందరూ కూడా చెప్తా ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా మీరు ఈ పాటికి చూసే ఉంటారు కొన్ని చోట్ల. నాకైతే నేను చూడలేదు, కానీ నాకు కొంతమంది చెప్పడం జరిగింది. అయితే ఈ 3132 బీటెక్ రిజల్ట్స్ వచ్చేసరికి ఫిబ్రవరి 20 లోపు వచ్చేదానికి ఛాన్స్ ఉందండి. ఓకేనా? సో ఇక పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగింది, మనం పాస్ అవుతామా? మీరు గమనించినట్టయితే లాక్డౌన్ టైం తర్వాత చాలా రోజులు కూడా జేఎన్‌టీయూకే పేపర్ వాల్యుయేషన్ చాలా ఈజీగా ఉండేది. ఇక మిగతా యూనివర్సిటీలతో పోల్చినట్టయితే రిజల్ట్ ఎక్కువ ఇదే వచ్చేది. అన్ని యూనివర్సిటీల కన్నా ముందు అన్ని రిజల్ట్స్ ముందు డిక్లేర్ చేసింది జేఎన్‌టీయూకే అప్పట్లో. ఈసారి అన్నిటికంటే బాగా డిలేలో కాకపోయినా జేఎన్‌టీహెచ్ కన్నా కొద్దిగా డిలేలో ఇది ఉందన్నమాట. అన్నిటికంటే లాస్ట్ జేఎన్‌టీహెచ్ ఈ రిజల్ట్స్ డిక్లరేషన్. అయితే ఈ పేపర్ వాల్యుయేషన్ ఏదైతే ఉన్నదో టఫ్గా జరుగుద్దా ఈసారి అంటే పోయిన సంవత్సరం కొంచెం టఫ్గా జరిగింది. అయితే జనరల్గా 3132 బీటెక్ పేపర్ వాల్యుయేషన్లో 31 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ ఈజీగా జరుగుతుంది, కానీ పాయింట్లు ఎక్కువ రావు. ఎందుకంటే థియరీ సబ్జెక్ట్స్ ఉంటాయి. 32 బీటెక్ సప్లీ మాత్రం ఈజీగా జరుగుతుంది, మీకు ఎక్కువ పాయింట్లు వస్తాయి. ఓవరాల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈసారి 3132 బీటెక్ పేపర్ వాల్యుయేషను మీరు పాస్ అయ్యే విధంగానే ఉంటుంది. మీరు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే చాలామంది అడుగుతూ ఉన్నారు, ఇప్పుడు అటానమస్లు అయిపోయినాయి, అఫిలియేటెడే చాలా తక్కువ ఉన్నాయి, మరి బుక్లెట్ కూడా తక్కువ ఉంటాయి కదా అంటే, మీకు తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా రోజుకు వాల్యుయేట్ చేయాల్సిన బుక్లెట్ల కౌంటు మారదు. రోజుకు 80 బుక్లెట్ చేయాలి. 100 బుక్లెట్లు ఉన్నాయనుకోండి, 2.5 రోజులు పడుతుంది. 2.5 కూడా పడుతుంది, 2 రోజులు అవ చేస్తారు. మిగతా 20 ఎక్స్ట్రా ఇచ్చేసి ఇంకో రోజు ఎందుకు బొక్క మళ్ళీ రెమ్యూనరేషను. సో దాని ప్రకారం చూసుకోండి మీరు. ఇప్పుడు సిఎస్సిఏ వచ్చేసరికి ప్రతి ఒక్కళ్ళు అదే జాయిన్ అవుతున్నారు కాబట్టి
అవి ఎక్కువే ఉంటాయండి, ఎట్ట కాదన్న బుక్లెట్లు. దాని గురించే ఈ రిజల్ట్స్ ఇప్పుడు సిహెచ్కి ఒకసారి, ట్రిపుల్ఈకి ఒకసారి, మెకానికల్కి ఒకసారి, ఈసీకి ఒకసారి ఇలా ఇవ్వలేదు రిజల్ట్స్. సిఎస్సిలో ఇంకా సబ్ బ్రాంచెస్ వచ్చినాయి, ఏఐ అని, ఎంఎల్ అని, డేటా సైన్స్ అని ఇలా. సో ఇవన్నీ కూడా పేపర్ వాల్యుయేషన్ డిలే గల కారణాలు అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఇంతకుముందు ఒక కారణం చెప్పుకున్నాం, అది కూడా అనుకోవచ్చు, ఎందుకంటే సమ్మర్ టైంలో జరిగేదే జాప్యం. ఇక కంపారిషన్ చాలామంది అడుగుతుంది. ఇప్పుడు జేఎన్టీజీబీ ఎన్ని రిజల్ట్స్ వచ్చినాయి, అడ్వాన్స్ అప్లీకి వెళ్ళిపోయారు వాళ్ళు 4-1 అయితే. ఇప్పుడు వాళ్ళ పేపర్ వాల్యుయేషన్ ఈజీగా జరుగుద్దా, మన పేపర్ వాల్యుయేషన్ ఈజీగా జరుగుద్దా అంటే మాత్రం జేఎన్టీయూకి ఏది వచ్చేసరికి 4-1 బీటెక్ పేపర్ వాల్యుయేషను జేఎన్టీజీబీ కన్నా కొంచెం తక్కువ ఈజీగా ఉంటుంది. ఇక మిగతాయి మాత్రం జేఎన్టీజీబీ కన్నా ఎక్కువే ఉంటాయి. అంటే 3-1, 3-2 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ కూడా మీకు ఈజీగానే జరుగుతుంది. మీరు కనుక ఎటువంటి మిస్టేక్స్ చేయకుండా ఉన్నట్టయితే, ఓకేనా, ఎగ్జాము కరెక్ట్గా రాయకుండా, అంటే రిలేటెడ్గా రాయటం అంటే కీ పేపర్ మ్యాచ్ అవ్వడం కాదు, కీ పేపర్ మ్యాచ్ అవ్వకపోయినా అదే అర్థంతో వచ్చేటట్టు, ఓకేనా. సో రకరకాల పేర్లు ఉంటాయి, కానీ టెక్నికల్ వర్డ్స్ అనేవి మారవు. సో ఆ టెక్నికల్ వర్డ్స్ చూసినప్పుడు మీకు మార్కులు వేస్తారు. నేను చెప్పేది ఏంటంటే స్ట్రిక్ట్గా జరిగినా లూజ్గా జరిగినా ఎప్పుడు పాస్ అవుతున్నారంటే వాళ్ళు టెక్నికల్గా రాస్తున్నారు, బై హార్ట్ చేస్తున్నారో ఏం చేస్తున్నారో పక్కన పెడితే. ఇంకా చాలామంది అడుగుతూ ఉన్నారు, ముందోడు పాస్ అయ్యాడు, వెనకోడు పాస్ అయ్యాడు, ముందోడు పాస్ అయ్యాడు, వెనకోడు పాస్ అయ్యాడు అంటే అదే రాశానంటే కంటెంట్ అంటే మొత్తం ఎగ్జామ్ అంతా వాడు దాంట్లో చూసి రాలేదు కానీ నువ్వు, వాడు రాసిన దానికి అడిషనల్గా వాడు ఏదో చేసి ఉండవచ్చు, అది మనం గమనించలేం. మీకు అంతగా డౌట్గా ఉంటే బాగా రాసినా ఫెయిల్ అయ్యారనుకుంటే ఛాలెంజ్ వాల్యుయేషన్కి వెళ్ళండి, అప్పుడు తెలుస్తుంది మీరు తప్పు చేశారా ఒప్పు చేశారా అని చెప్పి. ఎందుకంటే బుక్లెట్ కాపీ ఇస్తారు కదా, ఓకేనా. సో జిరాక్స్ కాపీ ఇస్తారు. సో ఓవరాల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇది. సో ఇందులో మీకు అర్థమైంది అనుకుంటా మొత్తం కూడా. పేపర్ వాల్యుయేషన్ స్ట్రిక్ట్నెస్ కానివ్వండి, పేపర్ వాల్యుయేషన్ డిలే కారణాలు కానివ్వండి, మార్క్స్ ఎంట్రీ గురించి కానివ్వండి, మరి పాయింట్లు వస్తాయా రావా అనే కానివ్వండి, మీరు చేసే మిస్టేక్స్ కానివ్వండి, ఇప్పుడు మీకు అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. ఇంకేంటంటే ఒక్కసారి కనుక మీకు పాస్ అయిపోయే సబ్జెక్టులన్నీ కూడా స్కోర్ పాయింట్లు పడిపోయిందంటే టోటల్ పాయింట్స్, అది మార్చడం కుదరదు. మీరు ఇప్పుడు థర్డ్ ఇయర్లో ఉన్నారు కాబట్టి ఫైనల్ ఇయర్కి వెళ్ళాక 4-1లో తప్ప ఇంకెక్కడా కూడా మీరు పాయింట్లు తెచ్చుకునే విధంగా ఉండదు. అందుకనే మీకు ఇక్కడే పాయింట్లు ఎక్కువ రావాలని కోరుకుంటా. అదొక కారణం పేపర్ వాల్యుయేషన్ ఈజీగా జరగటానికి కూడా కారణం. ఎందుకంటే పాస్డ్ అవుట్ వాళ్ళని యూనివర్సిటీలు వాళ్ళు చూపించాల్సి ఉంటుంది, ఓకేనా. సో లేకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఎవరైనా కానివ్వండి. అందుకనే మీరు కూడా రాసే దాంట్లో కొంచెం మెటీరియల్ చూపించండి. అంటే మెటీరియల్ అంటే ఆ బుక్లో పెట్టే మెటీరియల్ కాదు, కొంచెం కంటెంట్ చూపించమని, మ్యాటర్ కొంచెం ఎక్కువ ఉండాలి, ఓకేనా. ఓవరాల్గా ఇదండి. సో ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, ఒక లైక్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చాలా సంవత్సరాల నుంచి నేను పెడతా ఉన్నాను, ఓకేనా. థ్యాంక్ యూ.